వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 160 గజాలు స్టిల్ట్ ప్లస్ 2. 160 గజాల స్టిల్ట్ ప్లస్ 2. కింద కింద సింగిల్ బెడ్రూము, పైన డబల్ బెడ్రూము, దానిపైన డబల్ బెడ్రూమ్ ఇచ్చాము. ఇది ఈసీఐఎల్కి ఒక ఈసీఎల్ రాధికా థియేటర్కి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో మంచి కాలనీలో ఇంటి ముందు రోడ్లు 30 అడుగుల రోడ్లు, చిన్నపాటి జూబ్లీ హిల్స్ లాగా ఉంటుంది ఏరియా. మెయిన్ రోడ్డుకి దగ్గరలో మంచి లొకేషన్లో చూడండి ఒకసారి. అన్నా అన్నా ఆ సౌండ్ ఒక 5 నిమిషాలు ఆపమాను, ఒక 5 నిమిషాలు ఆపమాను సౌండ్. హలో భయ్యా, 5 మినిట్ బంద్ కరో. అన్నీ డూప్లెక్స్ విల్లాసు, ట్రిప్లెక్స్ విల్లాస్ అన్నీ. ఇంటి ముందు రోడ్డు 30 అడుగుల రోడ్లు, మంచి కాలనీలో 160 గజాల్లో మనం కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ఒకసారి చూద్దాం మనం. దీని వెడల్పు వచ్చి 32, పొడవు 45. 32 × 45 సైజు. 32 × 45 సైజు. 5 BHK. కింద సింగిల్ బెడ్రూము, పైన డబల్ బెడ్రూము, దానిపైన డబల్ బెడ్రూమ్. మొత్తం 5 బెడ్రూములు, లిఫ్ట్ విత్ లిఫ్ట్తో. దీని ఎస్ఎఫ్టీ వచ్చి దగ్గర మనకి 4800 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది టోటల్గా. ర్యాంప్ కాడి నుంచి చూపిస్తాం మీకు. ర్యాంప్ చూడండి, ర్యాంప్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా, ఫాల్ సీలింగ్. కార్ పార్కింగ్ ఏరియాలో అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము మొత్తం టోటల్గా. ఈశాన్యంలో బోర్ ఇచ్చాము, పక్కనే సంప్ ఇచ్చాము. నార్త్ సైడ్ మనం ఒక చిన్న వాష్రూమ్ ఇచ్చాము. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఒక 4 కార్లు పడతాయి అన్నమాట. మంచి బ్రేజా కార్లు ఒక 4 పడతాయి, ఒక 5-6 2 వీలర్స్ కూడా పడతాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ పక్కనే మనం లిఫ్ట్ ఏరియా కూడా ఇచ్చాము. చూడండి లిఫ్ట్ ఏరియా. లిఫ్ట్ పక్కనే ఇదంతా వాష్ ఏరియా ఇచ్చాము. మెట్ల కింద స్టెప్స్ కింద చాలా విశాలమైన వాష్ ఏరియా ఇచ్చాము. ఇంటి చుట్టూ గల్లీ ఇచ్చాము. పార్కింగ్ ఏరియాలో నుంచి కింద సింగిల్ బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్. గోడలకు వేసిన టైల్స్ చూశారు కదా. కింద సింగిల్ బెడ్రూమ్. ఇదంతా హాలు. కింద ఇదంతా హాలు. హాల్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్న పూజ గది, పక్కనే ఓపెన్ కిచెన్. ఈ ఓపెన్ కిచెన్ నుంచి బయటికి వెళ్తే మళ్ళీ మనకి లిఫ్ట్, మెట్లు అన్నీ వస్తాయి, వాష్ ఏరియా అన్నీ వస్తాయి అన్నమాట. ఈ ఓపెన్ కిచెన్ నుంచి మళ్ళీ మనం ఇది హాల్లోకి వచ్చాము. ఒక హాలు, పూజ గది, కిచెను, ఒక బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. అటాచ్డ్ వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా ఇచ్చాము. చూడండి ఫస్ట్ టైం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన కూడా 2 బెడ్రూములు, దానిపైన 2 బెడ్రూములు ఉన్నాయన్నమాట. అవి చూద్దాం ఒకసారి. మళ్ళీ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. పార్కింగ్ ఏరియాలో నుంచి పైకి వెళదాం. విత్ లిఫ్ట్ కూడా ఉంది కాబట్టి మనకి ఇల్లు చాలా బాగుంటుంది. మళ్ళీ పైకి వస్తే ఇదంతా బాల్కనీ. లిఫ్ట్. ఇది లెఫ్ట్ సైడ్ లిఫ్ట్, ఇది బాల్కనీ. బాల్కనీలో అంతా చుట్టూ మళ్ళీ నార్త్ సైడ్ కూడా మనకి గల్లీ ఇచ్చాము. మళ్ళీ ఒక 3 అడుగుల గల్లీ. లాస్ట్లో
ఒక బాత్రూమ్ కూడా ఇచ్చాం, వాష్ ఏరియా. మెయిన్ డోర్ చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు. లోపలికి వెళ్తే హాల్ చాలా పెద్దగా ఉంటుంది చూడండి. హాలు విశాలమైన హాలు. ఈ హాల్లో నార్త్కు డోర్ ఇచ్చాము వాస్తు ప్రకారం. పెట్టాను డోర్ పెట్టి. ఈ హాల్లో నుంచి మనం ముందుకెళ్తే టీవీ యూనిట్. ఈ లెఫ్ట్ సైడ్ మనం ఆర్చ్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఈ ఆర్చ్లో నుంచి ముందుకెళ్తే ఇదంతా డైనింగ్ హాలు. లెఫ్ట్ సైడ్ పూజ గది, పక్కనే ఓపెన్ కిచెన్ చూడండి. బాటమ్ కూడా మనం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాం చూడండి. కింద గ్రానైట్ టైల్స్ వేసాం చూడండి. ఈ డైనింగ్ హాల్లో నుంచి మనం మళ్ళీ బయటికి వెళ్తే వాష్ ఏరియా ఇచ్చాము చూడండి. ఇది ఒక వాష్ ఏరియా, చుట్టూ ఇళ్ళు. మళ్ళీ డైనింగ్ ఏరియాలోకి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు 2 బెడ్రూమ్లు చూద్దాం. ఈ డైనింగ్ నుంచి లోపలికి వెళ్తే 2 బెడ్రూమ్స్. లెఫ్ట్ సైడ్ కామన్ వాష్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది. బయటకు వచ్చి ముందుకెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని సైజులు కూడా చాలా పెద్ద సైజు, 13-15 ఉంటుంది సైజు. 15x15 దీని సైజు వచ్చేసి 15 వెడల్పు, 15 పొడవు. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాం చూడండి. మరొకసారి చూపిస్తాను మీకు. ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తే లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్ కామన్ వాష్రూమ్ ఇచ్చాము. ఇంకొంచెం ముందుకు వెళితే ఈ డైనింగ్ హాలు, అది ఓపెన్ కిచెన్, పూజ గది. మళ్ళీ మనం హాల్లోకి వెళ్తున్నాం డైనింగ్లో నుంచి. ఇది హాల్లో టీవీ యూనిట్. ఇదంతా హాలు. ఈ హాల్లో టీవీ యూనిట్ కాడ నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. డైనింగ్ హాలు, ఓపెన్ కిచెన్, పూజ గది. మీకు ఈ యాంగిల్లో చూస్తే ఇలా ఉంటుంది ఇల్లు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనిపైన కూడా సేమ్ 2 BHK అనమాట. మొత్తం 5 BHK హౌస్. ఒక్కసారి వచ్చి చూడండి. దీని బడ్జెట్ వచ్చి 1,80,00,000 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేసి ఒకసారి వచ్చి చూడండి. మా నెంబర్ వచ్చి 897881035. థ్యాంక్ యూ వెరీ మచ్.